సంస్కరణని ఆయన ఆపగలుగుతాడా? గవర్నర్కి ఇవ్వడం ద్వారా ఆపలేడు, కోర్టుకి ఇవ్వడం ద్వారా ఆపలేడు. కోర్టు సంతకాలు చేయడం ద్వారా ప్రజలు పడింది. ఇప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీని భయపడేది ప్రజలకి, ఓట్లకే. గవర్నర్కి, కోర్టులకు భయపడవు. భయపడేది దేనికి అంటే ప్రజలకి. ఇప్పుడు 1 కోటి మంది దగ్గరికి వెళ్ళి మెడికల్ కాలేజ్ ని చంద్రబాబు గారు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అని చెప్పి కదా సంతకాలు పెట్టించుకున్నారు వాళ్ళు. కానీ 1 కోటి మంది దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఎందుకు సంతకం పెట్టినా అమ్మేస్తారంట ప్రైవేట్ కాలేజీని, అమ్మేస్తారంట. ఇది కదా ప్రభుత్వానికి నష్టం. ఈ ప్రెజర్ జగన్ గారు చేయదలుచుకున్నాడు. అంటే ఆ 1 కోటి మంది వ్యతిరేకంగా తయారైనట్లనే ఒక ఇండికేషన్ గవర్నమెంట్కి ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఒక ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో బైపీసీ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 1,00,000 మంది. బైపీసీ ఫస్ట్ ఇయర్, సెకండ్. లక్ష కుటుంబాలుగా 1,00,000 మంది అంటే ప్రతి బైపీసీ విద్యార్థిని ఎవరైనా మైకి పెట్టి అడగండి, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజ్ ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఉచితంగా సీట్ వస్తుంది కాబట్టి. ఇది దీని పోయిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థి దగ్గరికి సంతకం పెట్టించుకున్నాడు. అంటే ఆయన పార్టీ ప్రతినిధి. ఆ 1,00,000 మంది ఏం ఫీల్ అవుతారు? వ్యతిరేకంగా ఫీల్ అవుతారు. 1,00,000 కుటుంబాలంటే 4 ఓట్లు వేసుకుని 4 లక్షల ఓట్లు. 14లో జగన్ గారు ఓడిపోయింది 5 లక్షల ఓట్లతో. కాబట్టి ప్రెజర్ అంటే ఇది. పొలిటికల్ ప్రెజర్ అంటే డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయడం. అంటే కోర్టుకి వెళ్తేనో గవర్నర్ ఏం చెప్తాడు? గవర్నర్ తీసుకుంటాడు, చూస్తానని చెప్పి పంపిస్తాడు. ఎప్పుడైనా గవర్నర్ ద్వారా పరిష్కారం చేయగలిగినటువంటి ఆ సత్తా, ఆ ఓపిక జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఆ పార్టీకి ఉన్నాయంటారా మీరు? బ్రహ్మనాయుడు గారు, మీరు జగన్ గారు ఏ కార్యక్రమం ఒక రోజు చేస్తాడు, 2 రోజు ఇంకో కార్యక్రమం వెళ్ళిపోతుంటాడు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ వైసీపీ మెడికల్ కాలేజ్ తెగదాకా లాగుతున్నాడు.